కర్నూలు జిల్లాలో మాజీ మావోయిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. పూజారి రాము అలియాస్ భీమన్నను దుండగులు హత్య చేశారు. తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్లు పాత రైల్వే స్టేషన్ దగ్గర భీమన్నను బండరాయితో మోదీ హత్య చేశారు దుండగులు. మృతుడు భీమన్న ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో మాజీ మావోయిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. పూజారి రాము అలియాస్ భీమన్నను దుండగులు హత్య చేశారు. తుగ్గలి మండలం ఆర్ఎస్ పెండేకల్లు పాత రైల్వే స్టేషన్ దగ్గర భీమన్నను బండరాయితో మోదీ హత్య చేశారు దుండగులు. మృతుడు భీమన్న ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, మాజీ నక్సలైట్ పూజారి రాము అలియాస్ భీమన్న దారుణ హత్య ప్రస్తుతం పట్టికొండలో సంచలనం జరుగుతుంది. అయితే గత కొన్ని రోజుల నుంచి కూడా ఈయన పూర్తిగా మతిస్థిమితం అనేది సరిగ్గా లేకుండా స్థానిక ప్రాంతంలో భిక్షాటన చేస్తున్నట్టుగా కూడా స్థానికులు చెప్తున్నారు. కేవలం ఎవరైనా తనకు ఆకలి వేసినా లేదా మరేదైనా డబ్బు అవసరం ఉన్నా కూడా అందరినీ యాచించి తీసుకుని ప్రస్తుతం జీవిస్తున్న దుర్భరమైన పరిస్థితిలో జీవిస్తున్నాడని చెప్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో మరి సోమన్నను యాదృచ్ఛికంగా హత్య చేశారా లేకపోతే ఏదైనా గొడవపడి హత్య చేశారా అన్నది మాత్రం ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది. గత రాత్రి మాత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పోలీసులకు సమాచారం అందగానే సంఘటనా స్థలానికి వెళ్లి పూర్తిగా ప్రస్తుతం విచారిస్తున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో నక్సలైట్ గా పనిచేసి తర్వాత జనజీవన స్రవంతిలోకి కలిసిపోయిన తర్వాత ఎప్పుడు కూడా ఎటువంటి యాక్టివిటీస్ లేకుండా కేవలం అందరితో కలిసి మెలిసి ఉండేవాడని. అయితే గత కొంతకాలం నుంచి కూడా పూర్తిగా మతస్థిమితం లేకపోవడంతో యాచనకు అలవాటు పడ్డాడని చెప్పేసి కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు మాత్రం కూడా వెల్లడించలేకపోతున్నారు. మరోవైపు స్థానిక ఎమ్మెల్సీ పోతుల సునీత కూడా సోదరుడని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మొత్తానికి మాత్రం సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రస్తుతం బాడీని హ్యాండ్ అవుట్ చేసుకుని పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. శిల్పం, అయితే హరికిషన్, ఈ హత్యకి సంబంధించి ఏమైనా అనుమానాలు ఉన్నాయా? పోలీసులు ఏమంటున్నారు? అంటే ప్రస్తుతము ఈయన అయితే గతంలో మాజీ నక్సలైట్ గా పనిచేసి తర్వాత లొంగిపోయాడు. అప్పటి నుంచి కూడా జనజీవన స్రవంతిలో కలిశాడు. కానీ ఎటువంటి యాక్టివిటీస్ అయితే లేవు. కేవలం మామూలుగా సాధారణ వ్యక్తులతో కలిసి ఏ రకంగా జీవనం సాగిస్తున్నాడో అటువంటి జీవనమే సాగిస్తున్నాడు. గత కొంతకాలం నుంచి కూడా మతిస్థిమితం అనేది సరిగా లేక యాచనకు కూడా అలవాటు పడ్డాడు. ఎవరైనా తనకు ఆకలైనా లేదంటే ఇంకా ఏదైనా అవసరమైనా కూడా ఆ చుట్టుపక్కలంతా కూడా యాచించి జీవనం సాగిస్తున్నాడు అని చెప్పేసి చెప్తున్నారు. అయితే ఆర్ఎస్ పెండేకల్లుకు సంబంధించినటువంటి స్టేషన్ ఇది కూడా పెద్దగా జన సంచారం కూడా ఎక్కువగా ఉండదు. కేవలం ఎప్పుడైనా ఉదయం పూట మాత్రమే కొంతమంది ఇక్కడ నుంచి వలసలు వెళ్లే వాళ్ళు లేదంటే ఏదైనా అత్యవసర పని మీద వెళ్లే వాళ్ళు మాత్రమే ఆ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో కూడా ఉండడం ఉంటుంది. సో ఈ టైంలో మరి ఇక్కడ అంటే ఉదయం పూట జరిగిందా లేదా రాత్రి పూట జరిగిందా అనేటువంటిది మాత్రం ఇంకా క్లారిటీ కూడా వస్తున్నటువంటి పరిస్థితి కూడా లేదు. సంఘటనా స్థలానికి పోలీసులు అయితే చేరుకున్నారు. పూర్తిగా బాడీని హ్యాండ్ ఓవర్ చేసుకుని విచారిస్తున్నారు. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.